అట్లా కొడుతుంటాడు. అన్ని చోట్ల మనకేం లేదు. ఫోన్ చేసి రోజు పెట్టాలి మడుగు అడుగు తీసుకుంటుందేమో. కొంచెం తర్వాత వాళ్ళని ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి. ఫీడ్ పెడతాను అంటే మీకు ఫెమిలియారిటీ ఉండాలి అనే దానికోసం చాలా కేమియోస్ ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ బ్రాట్ ఇన్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ అలాంగ్ విత్ ది సీన్స్ ఇట్ సెల్ఫ్. అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్, అది స్టోరీ డెవలప్ అయ్యేటప్పుడు ఒక సస్పెన్స్, ఒక ట్రాజడీ, అదంతా అలాంగ్ విత్ హ్యూమర్ వాళ్ళు కంబైన్ చేశారు. కాబట్టి ఐ థింక్ దట్స్ వై ఇట్ వర్క్డ్ ఫర్ పీపుల్. ఒకటి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆఫ్ రాజమౌళి కానివ్వండి, రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, ఈవెన్ దిల్కర్ సల్మాన్, అండ్ యూ హ్యావ్ very good actors like Pashupati and all that who have acted in this film. Andukani I think it worked very well overall. But meeku overall anpistadi are అయిపోతుందా ఇక్కడ మూవీ, మళ్ళీ సెకండ్ పార్ట్ చూడాలా, అప్పుడే మనకు తెలుస్తుందా నెక్స్ట్ అయ్యేది అన్న ఒక క్యూరియాసిటీ మాత్రం అందరికీ ఉండిపోతుంది. 3 hours సరిపోలేదా అంటే, బికాజ్ ఇది ఇమాజినేటివ్లీ చేశారు వాళ్ళు. చాలా ఇమాజినేటివ్లీ ఏముండాలి, టెక్నాలజీలో ఎట్లా ఉంటుంది. మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చే ముందు ఎట్లా ఉండేది, మనం వీడియో కాల్స్ అన్నది తెలియకుండా ఉండే, ఇప్పుడు వితౌట్ స్క్రీన్స్ వీడియో కాల్స్ ఉన్నాయి అన్నది కూడా మనకు తెలుసు. అదంతా దాటి వాళ్ళు ఇంకా చూపించాలి, ఎందుకంటే ఇంకా అబౌట్ 100 years, హౌ మెనీ 1000 years అహెడ్ అన్నది చూపించాలి. కాబట్టి దానిలో ఇమాజినేషన్ చేశారు. అండ్ దట్ అందరికీ అర్థం కూడా కావాలి కదా, ఇంత ఫాస్ట్గా బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేటప్పుడు ఆ కనెక్షన్స్ పిల్లలకి ఫైట్స్ చాలా నచ్చుతాయి. అట్లాగే పెద్దవాళ్ళకు కూడా స్టోరీ అర్థం అయ్యేలాగా స్లోగా వెళ్తోంది, అందుకని స్పీడ్ లేదు. మూవీలో మైనస్ పాయింట్స్ అంటే నాకు అనిపించింది, ఉమెన్ క్యారెక్టర్ దీపికాది కొంచెం కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు అనిపించింది. ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే మనకు కూడా ఒక ఐడెంటిఫికేషన్, జస్ట్ లైక్ మనం బాహుబలి 2 చూసినప్పుడు మనకు దానిలో అనిపించింది దానిలో ఉమెన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ అందరూ విమెన్ కూడా ఉన్నారు, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. కానీ దీపికాకి నేను స్టోరీ చెప్పకూడదు, అందరికీ స్పాయిలర్ అయిపోతుంది. బట్ అది కొంచెం కూడా స్ట్రెంగ్త్ ఉంటే క్యారెక్టర్లో ఇంకా బాగుండేదని అనిపించింది.